ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అబ్బా! ఈరోజు మూడు మంచి జాలీగా ఉంది. ఈ వెదర్ చూస్తేనే మనసు ఉరకలేస్తుంది. నాలోని కవి తన్నుకొస్తున్నాడు. మా చేత తన్నులు తినకపోతే చాలు. నాలోనూ ఉన్నాడొక కవి. వాడు బయటకొస్తాడు విని అవి ఇవి. అబ్బే! పెద్దగా నొప్పెట్టదు నీ చెవి. కాకపోతే తర్వాత అర్థం కాదు భువి దివి. ఇది విన్నాక పారిపోవడానికి వెతకాలి ఓ దీవి. నిజమే. చాలా హ్యాపీగా ఉంది వెదర్. ఇలాంటి టైంలో కవులకి ఇన్స్పిరేషన్ వస్తుందట. అలా అలా కవితలు వచ్చేస్తాయట. కానీ మన సురేష్‌లా కాకుండా. మనకి కవిత్వం అంత టాలెంట్ లేదు గాని మనసులో కపిత్వం మాత్రం ఉంది. దానిని మాటల్లో పెట్టడం మాత్రం రాదంతే. నాలా కవిత్వం ఎందుకు? ఆ కవిత్వం ఏదో చెప్పేస్తే పోలా? మచ్చుకొకటి చెప్పు. చూద్దాం నీ కవిత్వం ఏ పాటల్లో ఉందో. సరే అయితే నీ కర్మ. ఆహా ఈ చల్లని గాలి భలే వీస్తోంది చెలి. వావ్! సూపర్ స్టార్ట్ మామ. విను మరి. ఆహా ఈ చల్లని గాలి భలే వీస్తోంది చెలి. మనసు చేస్తోంది సరదా కేళి. వర్షం గురించి ఎదురు చూస్తోంది ఈ పిల్లగాలి. ఇంట్లోనే ఇరుక్కుపోయిన మనం ఏం చెయ్యాలి? టెల్ మీ ఐసే. నీ ఎంకమ్మ సూపర్ స్టార్ట్ ఇచ్చావనుకున్నా. ఆ ఎండింగ్ ఏంట్రా? నీ బొందరా నీ బొంద. నేను ఇసురుతా చూడు. నా మరదలి పేరు వరం. తనకు కావాలట ఒక పెద్ద సవరం. కనుక తనే చేస్తానంటోంది నాకు క్షవరం. నాకు భయం తెగుతుందేమోనని నా మెడనరం. అందుకే ఆమె పేరు చెప్తే నీకెప్పుడు 104 జ్వరం. వాడి మొహం. అది కవిత్వమా? నేను చెప్తాను విను. ఈరోజు శుక్రవారం. ఈరోజు శుక్రవారం. వాహ్ 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 సూపర్ స్టార్ట్. శుక్రియా శుక్రియా. ఆగే సున్నా బేటా. ఈరోజు శుక్రవారం. పూజలు పునస్కారాలు చేసే వారం. మా ఇంట్లో శాకాహారం. ఎప్పుడొస్తుందో ఆదివారం. అబ్బా! ఎప్పుడొస్తుందో ఈ ఆదివారం. ఫుల్గా ఇరగతీయాలి మాంసాహారం. అబ్బా ఏమి కవిత్వాలురా బాబు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందనుకో. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్‌ని వినిపించేయండి.